థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమంత్. సో మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వర్ధమాన్ కాలేజ్ స్టూడెంట్స్. సో కొన్ని క్వశ్చన్స్తో రెడీగా ఉన్నారు ఇప్పుడు ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్. ఓకే, సో స్టూడెంట్స్ కొంచెం నార్మల్ క్వశ్చన్స్ అడగండి. స్టూడెంట్స్ మీరు లవ్ కన్ఫెక్షన్ గురించి అడుగుతారు అని ఇందాక చెప్పారు, ఫస్ట్ అదే అటాక్ చేయండి. హలో హలో మ్యామ్, హలో సార్, హాయ్. హాయ్ కానీ వినిపించట్లేదు. హలో, ఆడిబుల్? యా సార్ మీరు అక్కడి నుంచి వస్తున్నారు. సార్ మీరు అక్కడి నుంచి వస్తున్నారు. యువర్ ఎంట్రీ వాజ్ మైండ్ బ్లోయింగ్. అయ్యో అదేదో మ్యూజిక్ ఎఫెక్ట్ నాదే ఉంటుంది. నో నో నో, మీరు ఫుల్ మ్యూజిక్ పెట్టి ఫుల్ వాల్యూమ్లో పెట్టారు మేము రాగానే. థ్యాంక్ యూ కానీ యూ బోత్ లుక్ సో క్యూట్ టుగెదర్, సో క్యూట్ అండ్ సో సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ గురించి మాట్లాడమన్నారు. అండ్ సి, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ లవ్ స్టోరీ ఇన్ దేర్ లైఫ్స్. సో మేము కూడా యాజ్ అ స్టూడెంట్ మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఐ థింక్ కెన్ ఐ షేర్? యా యూ కెన్. సో దట్ వాస్ మై స్కూలింగ్ అండ్ Okay. ఐ హ్యాడ్ అ క్రష్ ఆన్ అ పర్సన్. సో కాన్స్టెంట్గా నేను ఐ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను. అండ్ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆ పర్సన్కి కూడా నా మీద క్రష్ ఉంది అని తెలిసింది. సూపర్. ఆ మూమెంట్ ఐ ఫెల్ లైక్ మళ్ళీ మా ఊర్లోకి ఐశ్వర్య వచ్చింది అలాంటి వైబ్లో ఉన్నాను. అండ్ లేటర్ ఆన్ ఐ కాంటాక్ట్ ఇవ్వడమే తప్ప అక్కడ ఏం లేదు. అండ్ ఐ లిటరలీ హ్యాడ్ టు వెయిట్ 1 year జస్ట్ టు టచ్ హిమ్. అండ్ ద వన్ డే, సారీ ప్లీజ్ వెయిట్. అండ్ ద వన్ డే ఇస్ హిస్ బర్త్డే విష్ చెప్పడానికి, హ్యాండ్ షేక్ చేయడానికి ఐ యూస్ టు వెయిట్ ఫర్ 1 year. And unfortunately after our schooling we had to get separated. And alanti love story chaala mandiki untadi, but I think adi ala kaakunda oka happy ending ayante baagundu. And like seeing you both together, I feel really very happy that every love story should have a happy ending. And ma'am, you really look so cute and so simple. Huge fan ma'am, huge fan. And so we just love you. మీ పేరు? I'm మేఘనా. నువ్వు ఏదైతే చెప్పినవో ఇట్ సౌండ్స్ రియలీ క్యూట్. కానీ నేను ఒక్కటి చెప్పాలన్నా, నా మనసులోకి వెళ్ళి నువ్వేం తప్పుగా అనుకోవద్దు. ప్రేమతో తీసుకో, అట్లా తప్పుగా తీసుకోవద్దు. నేను ఎగ్జాక్ట్గా నేను డిగ్రీ చదివిన. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నేను, నా ఫ్రెండ్ మనీ, వీళ్ళందరం ఇట్లనే కాలేజ్లో కూర్చొని ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు నువ్వు చెప్తున్న థింగ్సే నా చుట్టుపక్కల మొత్తం చూసేటోడు నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్స్ నేను కలిసినప్పుడు నిజం చెప్తున్నా, ఎప్పుడు మేము వేరే టాపిక్స్ మా మైండ్లో ఉండకపోయేటి. అరే నీ అమ్మ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినాం, ఏదో ఒకటి చేసి ఇంట్లోకి నీ అమ్మ దీని ఏమంటాం ప్రైస్ ట్యాగులు చూసి బట్టలు కొనుక్కునే రోజులు పోవాలి రబ్బే. అమ్మ మంత్ ఎండ్ అయితే ఆ 26th నుంచి 30th దాకా ఏదైతే టెన్షన్ ఉంటుందో మళ్ళీ శాలరీ పడేదాకా, ఈ టెన్షన్ ఇంట్లో మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. ఎంత వద్దనుకున్నా మన ఇంట్లో కప్పులు ఉంటాయి, ఏదో ఒకటి టెన్షన్ నడుస్తూ ఉంటుంది బ్రెయిన్లో. ఇప్పుడు వాళ్ళు పోనీ బద్ధకంతో ఇంట్లో ఉన్నారా పేరెంట్స్ అంటే అట్లా కాదు, వాళ్ళ శక్తి ఉన్నంత వరకు కష్టపడుతుంటారు. నేను చాలా క్లీషే సౌండ్ అవుతున్నాను అనుకోకు, కానీ నిజం ఇది. మేమిద్దరం, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇదే మాట్లాడుకునేటోళ్ళం, ఏం చేద్దాం ఏదో ఒక క్రాఫ్ట్లో రోజుకు 18 గంటలు దిమాగ్ పెడితే 100% ఇప్పుడు ఉన్నదానికన్నా అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది అని అనుకో. నేను చాలా లోవర్ మిడిల్ క్లాస్, సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటుండే నాగారం అనే ఏరియాలో. సో అప్పుడు ఫిక్స్ అయినాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజ్ 8 o'clock నుంచి 3:30 వరకు ఏదైతే ఉంటుందో చదువుతాం, అందరితో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, ఏదైతే చిల్ లైఫ్ ఉంటుందో ఆ వైబ్ అయితే ఉండే. కానీ 3:30 అయిపోయింది అంటే ఇంటికి పోయి చిల్ అయ్యేటోళ్ళం కాదు. ఏదైనా మేము ఈ క్రాఫ్ట్ ఎంచుకున్నాం, సినిమా అనేది కాలేజ్లో ఉన్నప్పుడే, వెన్ వి వర్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఎంచుకొని 3:30 నుంచి మళ్ళీ midnight 2 o'clock 2:30 దాకా సినిమా మీదనే కష్టపడేటోళ్ళం మేము. అంటే ఇది 100% నాకు అంటే బ్యాకప్ లాగా. ఒకవేళ నా చదువులలో ఒకవేళ నాకు
ఎంట్రీ అంటే చదువులలో జాబులు కొట్టడం అవి ఇవి ఒకవేళ లేట్ అయిపోవచ్చు. అరే వీడు మా వాడు చదువుతాడా లేదా చదువుతలేడా లేదా అని చెప్పేసి ఇంట్లో మా మమ్మీ డాడీ టెన్షన్ పడుతారు, మస్తు కష్టమేది నాకు. సో దాని తర్వాత యా దాని మీద ఎవ్రీడే ఇందాక అన్నట్టు థాట్ పెట్టడం అంటే కష్టపడడమే. ఇంతకుముందుకు ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పిన నేను, నువ్వు ఎంత స్ట్రాంగ్ అనుకోవాలంటే పడుకునే 6-7 గంటలు కూడా కళలు దాని గురించే రావాలి. 100% అది నిజంగా అప్గ్రేడ్ ఉంటుంది. దాని తర్వాత నీకు కావాల్సినవి అన్నీ నువ్వు క్యూట్ క్రష్లు అన్నో చేసాను. Sir, can I say something else? So as I said, I had a crush on my schooling. So after everything, my schooling is done. I have seen, like, mana COVID time ochindi. I have seen hard work of my dad. యా Then I really changed myself and I moved a lot. And నువ్వు I సూపర్ changed a lot. చదువుకో, నీకు కావాల్సినవి అన్ని నీ ముందు ఉత్తగానే పడుతుంది అని నా ఫీలింగ్. అండ్ Thank you. చదువుతో పాటు నీకు ఇంకేదైనా ప్యాషన్ ఉంది అని అంటే దాని మీద టైం డివైడ్ చేయి. 100% కాలేజ్ అయిపోయినాక కూడా నీకు చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందని నా ఫీలింగ్. Thank you, sir. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ గ్రూప్ పిక్చర్కి యా నెక్స్ట్ క్వశ్చన్. ఎనీవన్ హ్యావ్ క్వశ్చన్స్? Hello, sir. Sir, యా మీ పేరు? Varshini. వర్షిని. యా సో మీ ఇద్దరిది చాలా పెద్ద ఫ్యాన్ నేను. మ్యాడ్ మూవీలో మిమ్మల్ని చూసి ఫిదా అయ్యాను. నేమ్ ఫేమస్లో మిమ్మల్ని చూసి ఫిదా అయ్యాను. ఇంకా ఈ మూవీతోని మీ ఇద్దరి కాంబో ఇంకా పిచ్చెక్కించారు. సో ఒక క్వశ్చన్ ఉంది. ఫస్ట్ మా మీకు కాలేజ్లో మీ క్రష్ పేరేంటి అండ్ తను మీ క్రష్ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? కాలేజ్లో మీకు క్రష్ ఉంటే తన పేరేంటి అండ్ తను మీ క్రష్ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? నాకు అలాంటి క్రష్ ఏం లేదు. మామ్ నిజం చెప్పండి మామ్. మీకు నిజంగా డెఫినెట్లీ రాంగ్ సౌండ్ అవుతుందేమో కానీ ఆమె ఏజ్ 20. ఇప్పుడు ఆమె 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ మ్యాడ్ సినిమా చేసింది. దాని తర్వాత 8 వసంతాలు ఎప్పుడు చదువుకు అప్పుడప్పుడు కాలేజ్ పోయి వస్తుంది పాపం. అంటే స్కూల్లో కూడా ఎవరు లేకుండే? అంటే మేబీ 6th స్టాండర్డ్లో ఒక క్రష్ ఉంటే అంతే. మీ తన పేరు? సార్ మీకు ఇప్పుడు సేమ్ క్వశ్చన్ మీకు. నా క్రష్ ఎవరన్నా ఎప్పుడో స్కూల్లో ఆ పిల్ల పేరు కూడా మర్చిపోయాను నేను. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు కాలేజ్కి రాగానే ఇక మొత్తం లొల్లంతా కెరియర్ మీద పడిపోయింది. యా ఓకే పేరే మర్చిపోను కదా. లేదు నిజంగానే మర్చిపోయాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫాస్ట్. సార్ ఇక్కడ సార్ మీరు కాలేజ్లో చాలా కష్టపడి సినిమా మీద ఫోకస్ పెట్టి ఇవన్నీ చేసినామన్నారు కదా, మీకు కాలేజ్లో ఎవరు లవ్ ఇట్లాంటివి ఏం లేవా సార్ మీకు? ఈ అడిగేటోడు స్టూడెంట్ కాదు, నా ఫ్రెండే మనీ ఇందులో యాక్టింగ్ చేసిండు కదా నాతో. వాడు నేను క్లాస్మేట్స్ అనమాట. నీకు తెలియదు నా దగ్గర ఏమున్నాయరా అంటే నాకు తెలుసురా, వాళ్ళకు కూడా తెలియాలి కదా. రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వద్దురా ఎప్పుడైనా. వెళ్ళా జోక్స్ అపార్ట్, ఇందాక అన్నట్టు కాలేజ్ టైంలో కాలేజ్లో చేయాల్సిన అన్ని థింగ్స్ మళ్ళీ చేయాలి. ఎందుకంటే కాలేజ్ పోతే మళ్ళీ రాదు. అది ఫీలింగ్ చాలా మిస్ అవుతాం. నా మనసుకు తెలుసు నేను ఎంత మిస్ అవుతున్నా కాలేజ్కి. కానీ కాలేజ్ అయిపోయాక కూడా ప్యాషన్ మీద పనిచేస్తే మీరు అనుకున్న దానికన్నా చాలా బెటర్గా వైబ్ ఉంటుందేమో, ఎనర్జీ ఉంటుందేమో లైఫ్లో నా ఫీలింగ్. అండ్ చదువే ప్యాషన్ అయితే మాత్రం ఇంకా సూపర్. యా కాదు, మీరు అందరూ క్వశ్చన్లు లవ్ మీద అడుగుతారు, జాగ్రత్త. రేపు మీ సార్ వాళ్ళందరూ ఈయనే కూర్చున్నారు, రేపు మళ్ళీ మీరు క్లాస్లో కలవాలి సార్లని.
చాలా కష్టం ఉంది ఇది కాలేజ్కి వచ్చి ప్రమోట్ చేస్తుడు. లెక్చరర్స్ అందరినీ ముందు పెట్టుకొని మీరు ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడితే జర కష్టమవుతుంది నాకు. హలో మ్యామ్, ఐ ఎమ్ మురుగేష్. సో చాలామంది అబ్బాయిలు అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని క్వశ్చన్. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే మా అబ్బాయిలో ఉన్న క్వాలిటీస్ కొంచెం చెప్పారంటే అండ్ అండ్ ఇందాక టెస్ట్లో కూడా పాస్ అవ్వాలన్నారు కదా, సో కొంచెం ఆ టెస్ట్ ఏమైనా చెప్తే కొంచెం మాకు హెల్ప్ అవుతుంది. నేను మూవీ క్యారెక్టర్ గురించి చెప్పాలా, నేను నా గురించి చెప్పాలా? మీ గురించి చెప్పండి మ్యామ్, అండ్ ఆల్సో మూవీ క్యారెక్టర్ కూడా. మూవీ క్యారెక్టర్లో అయితే చాలా టెస్ట్లు పాస్ అవ్వాలి, చాలా అంటే చాలా. అది Real life movie లోనే లో మీరు ma'am? అందరూ చూడాలి. రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో అలా ఏం లేదు, అంటే నన్ను మంచిగా చూస్తే చాలు అంటే నాకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చే, అంటే మంచి కమ్యూనికేషన్ అంతే ఎనఫ్. నన్ను మంచిగా చూస్తే చాలు, నేను కూడా మంచిగానే చూస్తాను. పాపం అన్నిసార్లు బ్లాక్ చేస్తారేంది మ్యామ్ అన్నని? కానీ మంచి మీరు చూడండి సినిమా థియేటర్లోనే చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు నేను బ్లాక్ చేశానని. ఒకసారి అన్నకి, అన్న నువ్వు తిట్టిన మోటివేషన్ ఇచ్చినావు చూడు, సూపర్ అసలు. మోటివేషన్ కాదు, ఉన్నట్టు మాట్లాడినా నేను. షర్ట్ మంచిగా ఉంది, నా దగ్గర కూడా ఉంది షర్ట్, ఆన్లైన్లో చూసి ఉన్నా. ఖతర్నాక్. ఓకే నెక్స్ట్ అక్కడ అమ్మాయి. Hi sir, hi ma'am. హలో హలో. So what is the biggest lesson college taught you that no one talks about? Which is the వాట్స్ ద బిగ్గెస్ట్ లెసన్? college taught you? కాలేజ్ The biggest lesson. నేను కాలేజ్కే వెళ్ళడం కొంచెం తక్కువ. నేను అలా కాదు చెప్తున్నది, ఐ యూస్ టు గో, కానీ ఎగ్జామ్స్కి వెళ్తా, మధ్యలో ఏమవుతుంది అది దాన్ని అప్డేట్స్ కోసం నేను వెళ్తా. బట్ కాలేజ్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఇప్పుడు. నెక్స్ట్ ఎనీవన్? స్టిల్ లెర్నింగ్ కాబట్టి నేను ఇప్పుడు 3rd year, సో స్టిల్ నేను చదువుతున్నా. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్ అన్న, ఐఎమ్ నిషాల్. హలో విశాల్. హలో నిషాల్. నిషాల్. ఓకే. ఏ సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు నీకు మీ కాలేజ్లో, ఏం చేస్తావు? అడుగు. అన్న, ఇప్పుడు మళ్ళీ మీరు మీ కాలేజ్ లైఫ్లోకి వెళ్ళి ఇప్పుడు బయట ఉన్నటువంటి పరిస్థితులు అప్పట్లో ఉంటే మీరు డిఫరెంట్గా ఇంకా మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోనికి ఏం చేస్తుంది? మళ్ళీ మీరు మళ్ళీ మీ కాలేజ్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులు అప్పుడు ఉంటే మీరు ఇంకా మీ లైఫ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటుండే, ఎట్లా వేరే ఏమన్నా లైక్ వేస్ చూస్ చేసుకుంటుండే లైఫ్లో? 2026 ఇట్లా నేనే కాలేజ్ చదివి ఉంటే, టు బి ఫ్రాంక్, నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరం ఒకటే కాలేజ్, ఇప్పుడు కూడా అందరం కలిసే ఉంటాం. మేమన్నా కదా, నేను మేమ్ ఫేమస్ అనే సినిమా వెన్ ఐ వాజ్ 20 అట్లా సైన్ చేసిన సినిమా. డిగ్రీ 3rd year ఎగ్జామ్స్ రాసుకుంటూనే సైన్ చేసినాం ఆ సినిమా ఆల్మోస్ట్ ఆ టైంలో. ఒకవేళ ఈ 26 పరిస్థితులు, సోషల్ మీడియా ఇంత బూమ్ ఉండి, ఎక్స్పోజర్ ఇంతగానో ఉండుంటే, ఒక 8-9 years బ్యాక్ కదా, 7-8 years బ్యాక్ ఉండుంటే మేము డిగ్రీ 1st year నుంచే చేయడానికి స్టార్ట్ చేసేటోళ్ళం మేము అనిపిస్తుంది. డెఫినెట్లీ. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరికైనా, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు నీకు యాక్టర్ అవ్వాలని ఉందనుకో, నువ్వు పోయి ఆఫీసులలోకి పోయి ఫుల్ ఆడిషన్లు ఇచ్చుకుంటూ ఆగమాగం అవ్వాల్సిన లేదు. నువ్వు మీ ఇంట్లో కూర్చొని ఒక సూపర్ కంటెంట్ క్రియేట్ చేస్తే పెద్ద డైరెక్టర్లు, పెద్ద సినిమాలు తీసేటోళ్ళు అందరూ నీ కంటెంట్ చూసిరు అని అంటే నువ్వు రేపటి నాడు అలా సినిమాలు ఉంటావు. అయిపోయింది కదా. సో ఇంత యాక్సెస్ డైరెక్ట్ ఇంటికి వచ్చేసినప్పుడు ఈజీ వే టు గెట్ ఇన్ టు ఎనీథింగ్, ఎనీ క్రాఫ్ట్. కొంచెం స్మార్ట్ వర్క్ చేయాలి. నా మీమ్ ఫేమస్ సినిమా చూసినా, దానికైతే నేను మస్తు పెద్ద ఫ్యాన్ని. నేను నా సినిమాలో మీకు అన్నీ నచ్చినాయి, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నా అది ఎక్కలేదేమో మీకు అనిపించింది నాకు పర్సనల్గా. నీకంటే నీకు కాదు, అందరికీ. ఆ సినిమా నేను ఏ థాట్తో స్టార్ట్ చేసినామంటే, మా మైండ్ సెట్స్ ఎట్లున్నాయని చెప్పినా కదా ఇందాక. లైఫ్లో స్పీడ్ బ్రేకర్లను చూసి డెడ్ ఎండ్ అనుకోవద్దు, జస్ట్ గేర్ మార్చుకొని ముందుకు వెళ్ళిపోవాలి అనే జోన్ మీద సినిమా తీద్దామని అనుకున్నాను, అనే పాయింట్ మీద సినిమా తీద్దాం. నువ్వు గమనిస్తే మేము ఫేమస్ సినిమాలో అలా కష్టాలు వస్తూనే ఉంటాయి. అమ్మ మహేంద్ర, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీకే వస్తున్నాయి అనిపిస్తుంది. అండ్ దాంట్లోనే ఎమోషన్స్, దాంట్లోనే ఫన్, లైఫ్. మీకు అది చెప్దామని అనుకున్నా.
అది నీకు నిజంగా అర్థమైందా? జస్ట్ నీకు ఫ్రెండ్షిప్ సాంగ్ అయ్యో లవ్ సాంగ్ అవి ఎక్కిరే అర్థమైందన్న అర్థమైంది కదా? సూపర్ యా, దానికోసమే చేసినాం అది. అండ్ నీకు నచ్చింది అంటున్నావు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మైక్ కావాలంట వాళ్ళకి. అండ్ నా పేరు హర్షవర్ధన్. సో హర్షవర్ధన్. నేను ఈ సినిమా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఫరెంట్గా, వేరే సినిమాస్ నుంచి డిఫరెంట్గా ఈ సినిమాలో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే ప్రేమ, హాస్యం, ఉత్కంఠ నేను ఇప్పుడే చెప్పిండు అనుకో మీకు కష్టమైతే, డెఫినెట్లీ మీరు సూపర్ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ సింపుల్గా ఎందుకు చెప్తే సందీప్ అన్న ఉత్తగానే ఓకే చేస్తాడు ఆ సినిమా. అండ్ సందీప్ అన్న మొన్న సందీప్ అన్న స్టేజ్ మీద ఒక మాట అన్నాడు, నా సినిమాలకు ఫ్యామిలీతో రండి రండి అని అంటే ఎవరు తీసుకురారు, కనీసం ఈ సినిమా కన్నా రండి, యూబైఏతోని మంచి ఫన్ క్యూట్ ఎంటర్టైనర్ తీసిన నేను ఈ సినిమా అని. యా, నువ్వు చూసినంతసేపు నీ ముఖం మీదకి వెళ్ళి స్మైల్ పోదేమో అని నా ఫీలింగ్. ఓకే అన్న, Yeah. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్షవర్ధన్. అన్న నిబ్బా డైలాగ్ ఉంది కదా అన్న, అది కొంచెం రీక్రియేట్ చేయరు కదా ఆ నిబ్బా డైలాగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్ చెప్తున్నాం మేము ఇక్కడ పామలకు. ఓకే ఒక్క నిమిషం. నీలాంటి ఇమ్మెచ్యూర్ ఫిల్మ్ నేను ఎప్పుడు చూడలేదు. నీ అంత నిబ్బమోకం దాన్ని నా జిందగీలో చూడలేదు. లేదు, మీరు చాలా మా ఫైట్స్, మా ఫ్రస్ట్రేషన్, మా టెన్షన్ మీరందరూ ఇట్లనే ఎంజాయ్ చేస్తారు సినిమా చూసినప్పుడు కూడా. పక్కా వెళ్ళాలి, మరి కాలేజ్కి వచ్చి చెప్తున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. ఓకే, నేను గ్రూప్ పిక్చర్కి ఇన్వైట్ చేస్తున్నాను నరేంద్ర గారు, మహి గారు అండ్